మేడారం జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. కోటి ఆశలతో దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల కోరికలు ఈడేర్చిన వనదేవతలు ఇక తిరుగు ప్రయాణం కానున్నారు. 3 రోజులుగా అట్టహాసంగా సాగిన తెలంగాణ గిరిజన కుంభమేళ ఇవాళ సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో ముగుస్తుంది. జాతరంటే జాతరే, చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. అడవిని ఒక్కసారిగా మహానగరంగా మార్చేస్తుంది మేడారం జాతర. గత 3 రోజులుగా లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిన మేడారం ఇక చివరి ఘట్టానికి చేరుకుంది. గద్దెలపై కొలువు తీరిన దేవతలు తమ కోసం వచ్చిన భక్త కోటిని అనుగ్రహించి మరలా వనప్రవేశానికి సిద్ధమయ్యారు. మేడారం జాతరలో చివరి అంకం అమ్మవార్ల వనప్రవేశం. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క గద్దెలపైకి చేరుకుని భక్తుల మొక్కులను అందుకొని వారి కోరికలు తీర్చారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో అమ్మవార్ల గద్దెలు కొబ్బరికాయలు, ముడుపులు, ఒడిబియ్యం, నిలువెత్తు బెల్లాలతో నిండిపోయాయి. అమ్మవార్లను గిరిజన పూజారులు ఎంత పవిత్రంగా గద్దెలపైకి తీసుకొచ్చారో ఇక అంతే పవిత్రంగా సందడిగా తిరిగి వనప్రవేశం చేయిస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది. అధికారికంగా జాతర ముగిసినప్పటికీ మరో 10 రోజుల పాటు భక్తులు మేడారం సందర్శిస్తారు. అమ్మవార్లకు పూజలు చేస్తారు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రోజు మరికొన్ని లక్షల మంది అమ్మవార్లను దర్శించుకోనున్నారు. ఈసారి వీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. నిన్న హీరో బాలకృష్ణ, సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని నిలువెత్తు బెల్లం సమర్పించారు. మూడు 4 రోజుల ముందే జాతరకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 1 వేలోనే వాహనాలను అనుమతిస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగిపోతున్నాయి.